ఆ రోజుల్లో సిరిడి గ్రామంలో ఉన్నవే కొద్దిపాటి ఇళ్ళు. అందులో కొన్ని ఇళ్లకు మాత్రమే బాబా భిక్షాటనకు వెళ్ళేవారు. ఒక బిచ్చగాడిని చక్రవర్తిని చేయగల శక్తి బాబాకు ఉండడం ఏమిటి? అంతటి మహానుభావుడు భిక్ష కోసం బయలుదేరడం ఏమిటి? ఇంతగా లేదు. భిక్షలో వచ్చిన ఘన పదార్థాలన్నీ జోలులో వేసుకొని ద్రవ పదార్థాలన్నింటినీ తంబిరేలు డొక్కులో పోసుకొని మసీదుకు వెళ్ళి ఆ పదార్థాలన్నింటినీ ఒక మట్టి పాత్రలో వేసి ఉంచేవారు. ఒక రోజున మసీదు శుభ్రం చేసే పని మనిషి వచ్చి కుక్కలు పిల్లులు ఆ మట్టి పాత్రలో మూతి పెట్టి ఆ పదార్థాలన్నింటినీ కెలుకుతూ తినడం చూసి, బాబా అట్లా తినిపోతున్నా సరే చూస్తూ ఊరుకోవాల్సిందే కానీ వాటిని ఏమీ అనకూడదంటావు. ఏమైనా అంటే ఆకలి అనేది అందరికీ ఉంటుంది కదా అంటావు. చూడు ఆ మెతుకులన్నీ చెల్లా చెదురుగా ఎట్టా పడ్డాయో. నీకు కావలసిన రొట్టెలు నువ్వు పట్టుకెళ్తున్నావు కదా, నీకు ఆకలి వేస్తున్నట్టేగా. పోన్లే, పట్టుకెళ్ళొద్దు అంటే మానేస్తాను. మాయి, కుక్కలను పిల్లులను అడ్డు పెట్టని వాణ్ణి నీ ఆకలికి అడ్డుపడతానా మాయి? నాకందరూ సమానమే. ఇదిగో బాబా, నా రొట్టెలు పట్టుకెళ్తున్నాను, వస్తా. బాబా మనసు తల్లి మనసు లాంటిది. తాత్యా కోతే పాటిల్ తల్లి బాయిజాబాయి. ఆ తల్లి ప్రతిరోజు తలపై ఒక గంపలో రొట్టె కూర పెట్టుకుని మిట్ట మధ్యాహ్నం ఎండలో పడి పొలాల గట్ల వెంట అడవుల వెంట నడుస్తూ, అబ్బా ఎంత పెద్ద ముళ్ళు, దారి పొడుగుతా రాళ్ళు రప్పలు ముళ్ళ పొదలును. ధ్యానం చేసుకోవడానికి ఎక్కడా చోట్లేనట్టు ఇన్ని కోసులు దూరం ఈ అడవిలోకి వస్తావు. బాబా ఎక్కడున్నాడో, ఏ మూల కూర్చున్నాడో? మధ్యాహ్నం 12 దాటింది. ధ్యానంలో ఉంటే అనడు అనడు. బాబా అడుగో ఆ మూల కూర్చొని ఉన్నాడు. వస్తున్నా తండ్రి. బాబా ముందు విస్తరు వేసి రొట్టె కూర వడ్డించింది. తెచ్చిన పదార్థాలలో కొంతవరకే తిన్నాడు బాబా. కానీ తల్లి ఊరుకుంటుందా? అయ్యో, ఈ ఒక్క రొట్టె ముక్క తిను తండ్రి, ఇవన్నీ నీకోసమే చేశాను బాబా. అది ఈ మంచి నీళ్ళు తాగు. పద పద, మసీదుకు పోతాం పద తండ్రి. ఇటువంటి తల్లిగాని తల్లి బాయిజాబాయి. ఆ తర్వాత బాబా అడవులకు వెళ్లడం మానేశాడు. అప్పటి నుండి బాయిజాబాయి బాబాకు మసీదులోనే భోజనం పెట్టేది. బాయిజాబాయి సేవలను ఒక్క మాటలో చెప్పాలంటే బాబాకు ఆ తల్లి పెట్టింది ఉత్తి భోజనం కాదు, ఆ భోజనంలో పుత్రవాత్సల్యాన్ని కలిపి పెట్టింది. సిరిడి గ్రామం దాటి వెళ్లాలంటే బాబా అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. తాత్యా కోతే పాటిల్ సిరిడి వదిలి బయటికి వెళ్లడానికి అనుమతి కోసం బాబా దగ్గరికి వెళ్ళాడు. బాబా, కోపర్గాంలో ఈరోజు సంత. నేను వెళ్ళక తప్పదు, మీరు అనుమతి ఇవ్వక తప్పదు. తొందరపడవద్దు, షిరిడీ విడిచి బయటికి మాత్రం పోవద్దు. బాబా, అయితే శ్యామాను నీ కూడా తీసుకుని వెళ్ళు. శ్యామానా? సరేలే. బాబా మాటల్ని అస్సలు పట్టించుకోకుండా బయలుదేరాడు తాత్యా. టాంగాకు కట్టిన 2 గుర్రాలలో ఒకటి కొత్తది, చాలా చురుకైనది. సావుల్ విహీర్ దాటగానే ఆ కొత్త గుర్రం పరుగులంకించుకుంది. కాలు బెనకడంతో గుర్రం కాస్త కూలబడిపోయింది. అదృష్టవశాత్తు తాత్యాకు పెద్ద దెబ్బేమీ తగలకపోయినా కింద పడ్డ వెంటనే బాబా మాటలు గుర్తుకొచ్చాయి. చాలా సిగ్గుపడ్డాడు. బాబా ఆజ్ఞను కాదని వెళ్లడం ఇది 2వసారి కదా. మరో సందర్భంలో ఒక ఐరోపా దేశస్థుడు బాబా మాటను ఖాతరు చెయ్యక వెళ్లినందుకు సరిగ్గా పై విధంగానే జరిగి ప్రమాదమైన గాయాలతో కోపర్గాం ఆసుపత్రిలో పడ్డాడు. రామచంద్ర ఆత్మారాంని బాబాసాహెబ్ తర్ఖడని కూడా పిలుస్తూ ఉంటారు. ఇతను బాంద్రా నివాసి. ఇతని భార్య పిల్లలకు కూడా బాబా అంటే అమితమైన భక్తి ప్రేమ. అది వేసవికాలం, కుర్రాడికి ఎండాకాలం సెలవులు ఇచ్చారు. ఈ సెలవుల్లో తల్లి కొడుకు షిరిడీలో గడపాలి అని నిర్ణయించుకున్నారు. ఆ రోజు శుక్రవారం. అదే రోజు ప్రయాణం. ప్రయాణానికి సామాను సర్దుతున్న తల్లిని చూసి కొడుకు,
అమ్మా, ఏమిట్రా? మనం షిరిడి వెళ్ళడం మానేద్దాం. నాకు ఇష్టం లేదు. బాగుంది. ఇష్టం లేకపోవడానికి కారణం అంటూ ఉండాలి కదరా. ఇంట్లో బాబా పూజ ఎవరు చేస్తారు? మీ నాన్నగారు. నాకు నమ్మకం లేదు. ఏ? నీకు తెలిసి కూడా నన్ను అలా అడుగుతావేంటమ్మా? నాన్నగారు ప్రార్థన సమాజస్తులు కదా. అయితే బాబాకు పూజ చేయడం మానేస్తాను. ఓ, అదే నీ అనుమానం. ఏమిట్రా, ఏమిటి మీ సమస్య? అరుగు, మీ నాన్నగారే వచ్చారు. అడిగేదేదో ఆయన్నే అడుగు. ఎవ్వరూ ఏమీ అడగక్కర్లేదు, నేనంతా విన్నాను. ఏరా బాబు, బాబాకు ఇక్కడ పూజ సరిగ్గా జరుగుతుందో లేదో అనే కదా నీ అనుమానం? ఒరేయ్, ఆ దిగులు నీకేమీ వద్దు. నాకు ఎన్ని పనులున్నా సరే నా పనులన్నీ పక్కన పెట్టి ముందు బాబాగారి పూజ పూర్తి చేసిన తర్వాతే నా పని చూసుకుంటాను. విన్నావుగా? నిజంగానా నాన్న? అమ్మా అమ్మా, అయితే ఈ రోజు రాత్రే మన షిరిడి ప్రయాణం. తెల్లవారింది. ఆ రోజు శనివారం. ఆత్మారాం బాబా పటం దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి, బాబా, నీకు నేను చేసే పూజ ఏదో లాంఛనంగా మాత్రం కాదు. నా కొడుకు నీకు ఏ విధంగా పూజ చేసేవాడో ఆ విధంగా నా చేత పూజ పూర్తి చేయించుకునే పూచి మాత్రం నీది. కలకడ నైవేద్యం పెట్టి భోజనం సమయంలో భక్తులకు పంచిపెట్టే పూచి మాత్రం నాది. తమాషా ఏమిటంటే పాపం ఆత్మారాం ఏనాడు ఈ విధంగా పూజ చేసి ఎరగడు. ఆ రోజు సాయంత్రం, ఆదివారం, సోమవారం, మళ్ళీ మంగళవారం రోజు కూడా పెందరాడ లేచి పూజ ముగించుకొని కచేరీకి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం భోజనం వేళకి ఇంటికి వచ్చి భోజనానికి కూర్చున్నాడు. పూజా మందిరంలో బాబా ఫోటో ముందు ప్రసాదం లేకపోవడం చూసి నౌకర్ని పిలిచి, రామో సార్, ఇక్కడ ప్రసాదం ఏమైంది? ఈరోజు మీరు నైవేద్యమే పెట్టలేదండి. ఏమిటి? అంతే. భోజనం ముందు కూర్చున్నవాడు కాస్త లేచిపోయాడు. మనసు పరిపరి విధాల బాధపడింది. చేసేది లేక బాబా పటానికి నమస్కరించి, బాబా, తప్పు చేశాను, కానీ ఈ నింద మాత్రం నీ మీదే వేస్తున్నాను. నా వంటి వాడికి జ్ఞాపకం చేయకపోవడం నీదేగా తప్పు. సరే, తప్పు జరిగిపోయింది, క్షమించమని అడగడం తప్ప ఇప్పుడు నాకు వేరే మార్గం లేదు. బాబా, నన్ను క్షమించు. ఇది బాంద్రాలో సుమారుగా మధ్యాహ్నం 12 గంటలకు జరిగింది. వెంటనే జరిగిన తప్పును షిరిడీలో ఉన్న కొడుక్కు వివరంగా తెలియజేస్తూ ఇందుకు బాబా సమక్షంలో తన తరఫున కొడుకుని క్షమాపణ వేడుకోమని ఉత్తరం ద్వారా తెలియజేశాడు. అక్కడ ఇదే సమయానికి, అంటే మధ్యాహ్నం హారతి ప్రారంభం కావడానికి ముందు బాబా ఆత్మారాం భార్య వద్దకు వెళ్ళి, తల్లి, బాంద్రాలో మీ ఇంటికి ఏమైనా తిందామనే ఉద్దేశంతో వెళ్ళాను. తలుపు తాళం వేసి ఉంది. ఎట్లాగో లోపలికి ప్రవేశించాను. కానీ అక్కడ తినడానికి ఏమీ లేకపోవడంతో వెనక్కి తిరిగి వచ్చేశాను. అదేమిటి, బాబా ఇక్కడే ఉన్నారు, బాంద్రాలో మన ఇంటికి వెళ్ళడం ఏమిటి? ఏమిటో బాబా మాటలు నాకేం అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది. నేనప్పుడే అన్నాను, నా మాట వినిపించుకున్నావు కాదు. అమ్మా, ఇంటి వద్ద నాన్నగారు బాబా పూజలో ఏదో లోపం చేసి ఉంటారు. బాబు, అవునమ్మా, బాబాను క్షమాపణ వేడుకుందాం. పద, మాకు సెలవు ఇప్పించండి బాబా, మేము మా ఊరు వెళ్ళిపోతాం. అల్లా మాలిక్, తొందరపడవద్దు. మీరు షిరిడీ విడిచి వెళ్ళక్కర్లేదు. మీ నాన్నగారిని పూజ అక్కడే చెయ్యమను. వెంటనే ఈ విషయం అంతా బాంద్రాలో ఉన్న తండ్రికి ఉత్తరం ద్వారా తెలియజేశాడు కొడుకు. పూజను మాత్రం ఎటువంటి పరిస్థితిలోనూ అశ్రద్ధ చేయవద్దని తండ్రిని వేడుకున్నాడు. అక్కడ బాంద్రాలోనూ ఇక్కడ షిరిడీలోనూ సంఘటనలు ఏకకాలంలో జరగడం ఇది ఆశ్చర్యంగా లేదు. ఇప్పుడు మనం ఆత్మారాం శ్రీమతి గారి అనుభవాలు ఎటువంటివో విందాం. పురందరే అన్నయ్య గారా? రండి రండి అన్నయ్య గారు. అమ్మో అమ్మో, వదిన గారు కూడా వచ్చేసారా? చాలా రోజులకు మా ఇంటికి వచ్చారు. ఏమ్మా, ఆత్మారావు ఇంట్లో లేడా? ఆయనేదో పనుందని బజార్కి వెళ్ళారు. కూర్చోండి. మీరు వదిన గారు కలిసి వచ్చారంటే ఏదో విశేషం ఉందన్నమాటే. మేము షిరిడి వెళుతున్నామని చెప్పడానికే వచ్చాం. షిరిడియే? అవునమ్మా, ఈ రాత్రికే ప్రయాణం. చాలా సంతోషం. ఏమండి వదిన గారు, నేను 3 వస్తువులు బాబా గారికి నైవేద్యం పెట్టాలనుకున్నాను. ఏమిటా 3 వస్తువులు? ఒకటి వంకాయ పెరుగు పచ్చడి, రెండవది వంకాయ వేపుడు కూర, మూడవది పేడ అనుకున్నాను. పేడ బజార్ నుంచి తేవడానికి ఆయన లేరు కాబట్టి ముందుగా
పెద్ద వంకాయలు 2 ఇస్తాను. ఒక వంకాయతో పెరుగు పచ్చడి, రెండవ దాంతో వేపుడు చేసి బాబాకు వడ్డించండి. ఇంతే కదా, ఇచ్చినందుకు మీకు, చేసి వడ్డించినందుకు నాకు పుణ్యం వస్తుంది. రఘువీర్ భాస్కర్ పురందరే దంపతులు షిరిడి చేరుకున్నారు. పురందరే గారి భార్య ఒక వంకాయతో పెరుగు పచ్చడి చేసి బాబా భోజనాన్ని కూర్చున్నప్పుడు వెళ్ళి వడ్డించింది. ఆ పెరుగు పచ్చడి బాబాకు చాలా రుచిగా అనిపించింది. అందుచేత అందరికీ పంచిపెట్టారు బాబా. వంకాయ వేపుడు కూడా అప్పుడే కావాలి అని అడిగాడు బాబా. వెంటనే వెళ్ళి రాధాకృష్ణమాయికి ఈ విషయం చెప్పారు. వచ్చిన చిక్కేమిటంటే అది వంకాయల కాలం కాదు. పాపం ఆవిడ మాత్రం ఏం చేస్తుంది? చివరకు వంకాయ పెరుగు పచ్చడి తెచ్చింది పురందరే గారి భార్య అని తెలుసుకొని వంకాయ వేపుడు కూడా ఆవిడే చేసి పెట్టాలి అని నిశ్చయించారు. అప్పుడు అందరికీ తెలిసింది వంకాయ వేపుడికి గల ప్రాధాన్యత ఏమిటో. బాబా సర్వజ్ఞతను తెలుసుకుని అందరూ ఆశ్చర్యపోయారు. అది 1915వ సంవత్సరం. ఒకరోజు ఆత్మారాం భార్య బాబాకు పేడా నైవేద్యం పెట్టింది. అదే రోజు గోవింద బలరాం మంకట్ ఆత్మారాం ఇంటికి వచ్చాడు. అనుకోకుండా ఆత్మారాం కూడా ఇంట్లోనే ఉన్నాడు. ఇంటికొచ్చిన గోవిందును చూసి, ఆ, రావయ్యా గోవిందా, రా కూర్చో. ఏమిటి విశేషాలు? నేను షిరిడి వెళ్తున్నాను బాబాయ్ గారు, అది చెప్పడానికే వచ్చాను. అరే, చాలా సంతోషం. ఏమిటి అనుకోకుండా షిరిడీ ప్రయాణం పెట్టావు? మా తండ్రి గారి ఉత్తరక్రియలు షిరిడీలో చేయాలనుకున్నాను. ఎవరు? ఓహో, గోవిందా. ఏమోయ్, గోవిందు షిరిడీ వెళుతున్నట్ట. షిరిడీయే. ఏమండి, మనం బాబాగారి కోసం ఏదైనా పంపిస్తే బాగుంటుందేమో. పంపితే బాగానే ఉంటుంది, కానీ ఈ సమయంలోనా? అసలే గోవిందుడు విచారంలో ఉన్నాడు కదా. ఓ, అవును కదూ. ఏం లేదు, ఈ పూట బాబాగారికి నైవేద్యం పెట్టిన పేడ ఉంది, అది పంపిద్దామని. కానీ పాపం గోవిందుడికి శ్రమ అవుతుందేమో. భలే వారే, ఇందులో శ్రమే ఉందండి. అయితే ఉండు, డబ్బాలో పెట్టి తీసుకొస్తాను. గోవింద్ షిరిడీ వెళ్ళి తండ్రి గారి ఉత్తరక్రియలు ముగించుకొని ఆ తర్వాత బాబా దర్శనం చేసుకున్నాడు. కానీ బాబాకి ఇవ్వవలసిన పేడా మాత్రం తన బస నుండి తీసుకురావడం మర్చిపోయాడు. మళ్ళీ సాయంకాలం కూడా వచ్చి బాబా దర్శనం చేసుకున్నాడు. కానీ పేడా సంగతి పూర్తిగా మర్చిపోయాడు. కానీ బాబా మాత్రం గుర్తుంచుకొని, నా కొరకు ఏం తెచ్చావు? నేనేమీ తీసుకురాలేదు బాబా. నీవు ఇంటి వద్ద బయలుదేరినప్పుడు ఆత్మారాం భార్య నా కొరకు నీ చేతికి మిఠాయి ఇవ్వలేదు? ఆ, మర్చిపోయాను, నన్ను క్షమించు బాబా. నిజమే, నేనుండే బస ఇక్కడికి చాలా దగ్గర. పరిగెత్తుకుపోయి పట్టుకొస్తాను. ఇప్పుడే వస్తాను బాబా. ఏమైతేనే పాపం గోవిందుడు తన మతిమరుపుకు సిగ్గుపడి వెంటనే వెళ్లి పేడా తేవడం, బాబాకి ఇవ్వడం, ఇచ్చిన వెంటనే బాబా గుటుక్కును మింగేయడం జరిగాయి. అది చూసి గోవిందుడు, అదేంటి బాబా అట్లా మింగేశారు? పేడా మిఠాయి అంటే మీకు అంత ఇష్టమా? నా భక్తులు నన్ను ఏ విధంగా భావిస్తారో నేను వారిని కూడా ఆ విధంగానే అనుగ్రహిస్తాను. ఒకరోజు ఆత్మారాం భార్య షిరిడీలో ఒకరింటికి మధ్యాహ్న భోజనానికి వెళ్ళింది. అందరికీ భోజనాలు వడ్డించేశారు. ఆ కుక్క అప్పటి నుంచి అదే పనిగా మురుగుతోంది. పాపం ఆకలవుతోందో ఏమిటో. అంతవరకు ఈ రొట్టె ముక్కన్నా వేద్దాం. ఆ సాయంకాలమే బాబా దర్శనం చేసుకుందామని మసీదుకి వెళ్ళింది ఆత్మారాం భార్య. మసీదులో కాలు పెట్టగానే బాబా, వచ్చావా మాయి? నాకు గొంతు వరకు భోజనం పెట్టావు. నా జీవశక్తులు సంతృష్టి చెందాయి. ఎప్పుడూ ఆ విధంగానే చెయ్యి, నీకు సద్గతి కలుగుతుంది. ఆకలితో ఉన్న జీవికి మొదట భోజనం పెట్టి తర్వాత నీవు భోజనం చెయ్యి. బాబా, మీ మాటలు నాకు ఆశ్చర్యంగా ఉన్నాయి. నేనే నా భోజనం కోసం ఒకరి మీద ఆధారపడి ఉన్నాను. వారికి డబ్బిచ్చి భోజనం చేస్తున్నాను. అట్లాంటిది నేను మీకు భోజనం పెట్టడం ఏమిటి బాబా? నీవు ప్రేమపూర్వకంగా పెట్టిన ఆ రొట్టె ముక్కను తిని ఇప్పటికీ త్రేణుపులు తీస్తున్నాను. నువ్వు ఒక కుక్క ముందు రొట్టె ముక్క విసిరావు, జ్ఞాపకం ఉందా? ఆ కుక్క నేను ఒకటే బాబా. ఎవరైతే సకల జీవకోటిలో నన్ను చూడగలుగుతారో వారే నా భక్తులు. నేనొకటి, తక్కిన జీవరాశి ఇంకొకటి అను భేదమును విడిచి నన్ను సేవించు. బాబా పడక కోసం సుమారు 4 మూరల పొడవు, 1 జానెడు మాత్రమే వెడల్పు గల కర్ర బలను చేయించాడు
నానాసాహెబ్ డెంగలే. ఆ బల్లను నేల మీద కాకుండా మసీదు దూలాలకు ఉయ్యాలలా వేలగట్టాడు బాబా. పైగా ఈ ఉయ్యాల బల్లను బాగా చినిగిపోయిన పాత పల్చటి గుడ్డ పీలికలతో కట్టాడు. ఈ గుడ్డ పీలికలు కర్రబల్ల బరువును ఆపడమే అనుమానం. దీనికి తోడు ఆ బల్లకు 4 మూలలా 4 ప్రమిదల్లో దీపాలు కూడా వెలిగించేవాడు. బాబా బరువును, కర్రబల్ల బరువును, ఆ 4 దీపాలను ఆ చినిగిపోయిన పాత గుడ్డ పీలికలు మోస్తున్నాయి అంటే ఇదంతా బాబా లీల కాక మరేమిటి చెప్పండి. ఇటువంటి విచిత్రాన్ని చూడాలని ప్రజలు మసీదు ముందు గుమికూడేవారు. కాని దీని అంతేమిటో చిక్కనీయకుండా దీని ఒక లీలగానే మిగిల్చి పారేశాడు. చివరకు విసుగు పుట్టి ఆ బల్లను కాస్త విరిచి పారేశాడు. శ్రీ సాయిబాబా భగవంతుడు అని మనం అంటాం. కాని బాబా ఏమంటారో తెలుసా? నేను భగవంతుణ్ణి గాను, భక్తి ప్రేమలతో కట్టివేసే ప్రతి భక్తునికి నేను సేవకుణ్ణి అంటారు. మరి ఈ విధంగా బాబాను భక్తి ప్రేమలతో కట్టిపడేసే భక్తుడు ఉన్నాడంటారా? ఎందుకు లేడు? ఇతని పేరు నానావలి. ఇతని తత్వం ఏమిటో అర్థం చేసుకోవడం ఒక్క బాబాకి తప్ప మరెవరికి సాధ్యం కాదు. అదిగో నవ్వుకుంటూ పరుగుదీస్తూ బాబా దగ్గరికి వస్తున్నాడు. బాబా బాబా చూడు, ఇటు చూడు, నే వచ్చేసా బాబా. నానావలి, ఎక్కడికి కదలకుండా ఈ గద్దె మీదే కూర్చొని ఉన్నాను కదా, ఎందుకు అంత గట్టిగా అరిచావు? అవును, నా కోపం వచ్చింది. ఎప్పుడు చూసినా ఆ గద్దె మీద నువ్వే కూర్చుంటున్నావు. నేను కూర్చోకూడదా? కూడదని ఎవరన్నారు? నానావలి, నీకు కూర్చోవాలని ఉందా? అవును, నువ్వులే లే బాబా. ఇదిగో లేచాను. కిందికి దిగిరా, రా, కింద కూర్చో, నేల మీద కూర్చో. సరే, కింద కూర్చున్నాను. బాబా బాబా ఇప్పుడు చూడు, ఇప్పుడు చూడు నేనేం చేస్తాను. బాబా ఈ గద్దె మీద నేను కూర్చున్నాను. ఎంత బాగుందో బాబా, ఈ గద్దె మీద కూర్చుంటే చాలా బాగుంది. ఎంత బాగుందో బాబా, చాలా బాగుంది బాబా. అదేమిటి నానావలి, గద్దె దిగి వచ్చేసావే? గద్దె మీద కూర్చో, పర్వాలేదు. అల్లా మాలిక్. నానావలి, ఏమైనా కావాలా? బాబా అల్లా మాలిక్, అల్లా మాలిక్ అంటే భగవానుడే యజమాని, అవునా? అయితే ఆ గద్దె మీద ఎవరు కూర్చోవాలి? యజమాని కూర్చోవాలి. యజమాని అంటే భగవంతుడు, నువ్వే. బాబా ఆ గద్దె మీద కూర్చోవలసింది నువ్వే. నువ్వే నా యజమానివి, భగవానుడివి. రా, లే బాబా, లే, రా. ఆ గద్దె మీద నువ్వే కూర్చోవాలి. బాబా కూర్చో, కూర్చో బాబా. బాబా నా స్థానం ఇదిగో ఈ పాదాల దగ్గర. బాబా తమలపాకుల్లాంటి నీ లేత పాదాలకు ఒక్కసారి సాష్టాంగపడి నమస్కరించని బాబా. నిజంగా నానావలి వింత మనిషే. పంచభూతాలనే తన గుప్పిట బంధించగల బాబాను పైకి లేచి నిల్చో, కింద నేల మీద కూర్చో అని శాసించగలిగాడు అంటే భగవత్ స్వరూపుడైన బాబాకు భక్తుడైన నానావలికి మధ్య అది ఎంతటి బాంధవ్యమో ఆలోచించండి. కొన్ని సంవత్సరాలు కాలగర్భంలో కలిసిపోయాయి. నానావలి యజమాని ఆ అల్లా మాలిక్ శ్రీ సాయిబాబా మహాసమాధి చెంది 12 రోజులు దాటిపోయాయి. 13వ రోజున నానావలి తన యజమాని లేని ఈ లోకంలో తనకు పని లేదంటూ ఇహలోక బాంధవ్యాలన్నీ తెంచుకొని బాబాను వెతుక్కుంటూ పరలోకానికి వెళ్ళిపోయాడు.